రైట్, ఇద్దరు యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి దాకా వెళ్ళింది. హైదరాబాద్ కుషాయిగూడలోని డాక్టర్ ఏఎస్ రావు నగర్లోని రిలయన్స్ డిజిటల్ ప్రాంగణంలో పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. బైక్ పక్కకు జరపమన్నందుకు కుషాయిగూడకు చెందిన సంతోష్ గౌడ్ పై దాడి జరిగింది. చేతిని పట్టుకునే కడియంతో ముక్కుపై ఇద్దరు యువకులు కూడా గుద్దడంతో ముక్కులోని ఎముకలంతా కూడా తునాతునకలైపోయే ప్రస్తుతం చూడొచ్చు. విజువల్స్ లో కూడా ఎలా గొడవ జరిగిందో. బండి పక్కకు తీయమన్నందుకు చేతికి వేసుకునే కడియాన్ని తీసుకుని ముక్కుపైన పిడిగుద్దులు గుద్దారు. 5 సర్జరీలు చేయాల్సిన అవసరం వచ్చిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆ పక్కన ఇంకో దాంట్లో చూడొచ్చు, ఇంకో విండోలో ఎలాగా బాధితుడు సర్జరీ అయిందో ముక్కు దగ్గర. ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, చూస్తున్నాం ప్రస్తుతం కుషాయిగూడలో జరిగిన ఒక చిన్న గొడవ కారణంగా ప్రస్తుతం ఇంకొక విండోలో చూడొచ్చు మీరు. బాధితుడికి ముక్కుకి 5 సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఏఎస్ రావు నగర్లోని ఒక పార్కింగ్ ఏరియాలో జరిగిన చిన్న గొడవ ప్రస్తుతం అంతదాకా వెళ్ళింది. ఇద్దరు యువకులు కూడా అతన్ని చితకబాదిన దృశ్యాలు చూడొచ్చు. బండి పక్కకు తీయమన్నందుకు ఆ గొడవ జరిగింది అని చెప్పి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అలాగే బాధితుడు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అన్న దానిపైన ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కింద పడిపోయి ఉన్నాడు చూడొచ్చు. చేతికి వేసుకున్న కడియాన్ని తీసి మరి ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. ఇద్దరు యువకులు కూడా, ఒక వైట్ షర్ట్ వేసుకున్నారు, ఇంకొక అతను పూల షర్ట్ వేసుకున్న అతను, ఇద్దరు కూడా పిడిగుద్దులు గుద్దారు. అతని పైన తీవ్ర స్థాయిలో ఇద్దరు విరుచుకుపడ్డారు. కొంచెం వాగ్వాదం కూడా జరిగింది. పెద్ద ఆయన అని కూడా చూడకుండా ఇద్దరు కూడా తోసేశారు పక్కకి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. కానీ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మధ్యలో వాళ్ళని వారించడానికి కూడా ట్రై చేయనట్టుగానే మనకు కనిపిస్తోంది. మరి మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రైట్ అక్రమ్, బాధితుడిని మీరు కలిసారా? ఏం చెప్తూ ఉన్నారు? అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు ప్రాథమికంగా, మీరు ఒకవేళ పోలీసుల్ని కాంటాక్ట్ చేస్తుంటే? ఎస్ఎంసీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్ ఏ కౌన్సిలర్ లోని పరివార్ హోటల్ వద్దనైతే ఈ ఘటన జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఆ హోటల్, పరివార్ హోటల్ పక్కనే ఉన్నటువంటి రిలయన్స్ డిజిటల్ ప్రాంగణంలో ఉన్న ఒక పార్కింగ్ దగ్గర ఈ ఇద్దరు కూడా వీళ్ళు ఈ పార్కింగ్ విషయంలో కూడా గొడవ పడ్డారు. ఇటు బాధితులకు సంబంధించినటువంటి బండి తీయమని చెప్పడంతో ఇంకొక వ్యక్తి తీయకపోవడంతో కూడా ఇద్దరి మధ్య కూడా ఘర్షణ మొదలైంది. దాంతో మాట తిరిగి వాళ్ళు ఆ ఇద్దరు కూడా గొడవ పడేదాకా వెళ్ళింది. ఇద్దరు కూడా కొట్టుకున్నారు. దాంతో ఇటు ఇద్దరు నిందితులు కూడా వారి చేతుకున్నటువంటి ఐరన్ కడం ఏదైతే ఉంటుందో, సాధారణంగా మనము చాలా మంది యువత ఆ కడం ధరించడం చూస్తాం. ఆ కడాన్ని తీసుకొని ఆ కడంతో కూడా చాలా బలంగా ఇటు బాధితుడి ముక్కు పైన అయితే పలుమార్లు కొట్టాడు. దాంతో ముక్కు పూర్తిగా కూడా డామేజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. స్థానికులు ఇప్పటికే ఆ బాధితుడిని హాస్పిటల్లో కూడా తీసుకొచ్చి చేశారు. అయితే ఆ డాక్టర్లు పూర్తిగా కూడా పరిశీలించి పూర్తిగా ఇటు దానికి సంబంధించినటువంటి ఆ బాధితుడి ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కులో మొత్తంగా 5 బోన్స్ వరకు కూడా మొత్తంగా ఫ్రాక్చర్ అయిపోయినట్లు కూడా, బొక్కలు పూర్తిగా కూడా తునాతునకలు అయిపోయినట్టు కూడా డాక్టర్లు చెప్పారు. దాంతో కనీసము దానికి ఎందుకంటే ఆ నోస్ అంటే మనకి తెలుసు, ఆ నాస్ట్రిల్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి సుమారు 5 సర్జరీలు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా డాక్టర్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటు బాధితుడు ఈసీఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జూనియర్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు కొందరు స్థానిక నాయకులు కూడా వెళ్లి వాళ్ళని పరామర్శించారు. అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయిందంటే, ఆ బండి పక్కకు పెట్టమన్నందుకేనా? ఎందుకంటే పెద్ద ఆయనలా కనిపిస్తున్నారు, దాడి చేసిన వాళ్ళిద్దరు కూడా యువకులాగా కనిపిస్తున్నారు. అలాగే ఆ దాడి జరిగిన ప్రాంగణానికి మీరు ఏమైనా వెళ్ళారా అక్కడ? అంటే సాధారణంగా ఇటు పూర్తిగా వాళ్ళు దాడి చేయడానికి అసహనమే కారణం అంటూ కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ బండి తీయమన్న టైంలో కూడా తీస్తున్నాం కదా, ఎందుకు మీరు తొందర పెడుతున్నారు అంటూ కూడా ఇటు బాధితులు చెప్పిన పరిస్థితి. దాంతో వాళ్ళు కాస్త ఆగ్రహించి కూడా యువకులు ఇద్దరు కూడా కాస్త అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో బాధితుడు కూడా కాస్త తిరగబడ్డాడు. వెంటనే వీళ్ళు అసహనం పూర్తి వీళ్ళ సహనం కోల్పోయి ఇటు ఇద్దరు యువతులు కూడా వాళ్ళ చేతుకున్న కడంతో కూడా బాధితుడిని పలుమార్లు కొట్టినట్టు కూడా తెలుస్తుంది. స్థానికులు అప్పటికే గమనించినప్పటికీ కూడా పూర్తిగా కూడా నోస్ కంప్లీట్ గా కూడా డ్యామేజ్ అయిపోయింది, సివియర్ ఇంజురీ అయినట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. నోస్ కి 5 సర్జరీలు చేయకపోతే నోస్ ఇంకా ప్రమాదం ఉంటుంది, ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే మనం శ్వాస తీసుకునేది ముక్తో కాబట్టి ఆ ప్లేస్ లో అంత సివియర్ గా కూడా ఇంజురీ అయింది, పూర్తిగా కూడా తునాతునకలు అయిపోయినాయి. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ. చూడొచ్చు కుషాయిగూడలో జరిగిన చిన్న గొడవ ఎంతటి దారుణానికి దారి తీసిందో.
ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇద్దరు యువకులు కొట్టారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగింది, కారణం ఏంటి అన్న డీటెయిల్స్ పైన ప్రస్తుతం అయితే పోలీసులు ఫోకస్ చేస్తూ